ఇప్పుడే వార్ 2 మూవీ చూడడం అయితే జరిగింది. మూవీ నాకైతే ఎలా అనిపించిందో ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా అయితే చెప్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రివ్యూలోకి అయితే వెళ్దాం. వార్ 2 మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టైలిస్ట్ మూవీగా అయితే నిలిచిపోతుంది. అండ్ ఇంకొకటి, ఎవరైనా ఈ మూవీ చూడాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరు వెంటనే వెళ్ళి టికెట్ అయితే బుక్ చేసుకోండి. మీ టికెట్ వర్త్ అని అయితే చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోర్ అయితే కొట్టదు. ఫస్ట్ అయితే అయ్యన్ ముఖర్జీకి థ్యాంక్స్ అయితే చెప్పాలి. మూవీ డైరెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ ని ఇంత స్టైలిష్ గా చూపించడంలో తను సక్సెస్ అయినట్లు మన తెలుగు డైరెక్టర్లు ఎవరు కూడా సక్సెస్ అయితే కాలేదు. ఓవరాల్ గా రివ్యూలోకి వెళ్తే మాత్రం మూవీ అయితే అదిరిపోయిందని చెప్పాలి. ఇద్దరు హీరోలు రుతుక్ రోషన్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారిని ఐ ఫీస్ట్ అని చెప్పాలి స్క్రీన్ మీద చూడడము. అండ్ ఈ స్పై జానరు, ఈ స్పై యాక్షన్ మూవీస్ మన తెలుగు వాళ్ళకి చాలా కొత్త అయినప్పటికీ ఇంత స్ట్రైట్ గా మూవీ జనాల్లోకి వెళ్తుందని చెప్పి నేను అస్సలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. ఫస్ట్ మూవీ స్టార్ట్ అయిన వెంటనే కబీర్ ఎంటర్ అయితే ఇస్తాడు. తన కొన్ని సీన్లు, తన ఇంట్రడక్షన్ అవన్నీ అయితే ఉంటాయి. ఎన్టీఆర్ ఎంట్రీ ఎప్పుడు అని చెప్పి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి 15 మినిట్స్ తర్వాత తారకన్న ఎంట్రీ అయితే ఇస్తాడు. మొత్తం స్క్రీన్ మొత్తం బ్లాస్ట్ అని చెప్పాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంట్రో మూవీకి, ప్లస్ కూడా అదే అని చెప్పాలి. ఆ ఎదిరిపోయింది ఈ ఇంట్రో అయితే. తారకన్న స్టెట్లెస్ గా మొత్తం యాక్షన్ బ్లాక్ ఒక స్లిప్ మొత్తాన్ని బ్లాస్ట్ చేసి పడేస్తాడు స్క్రీన్లు కూడా. అండ్ తారకన్న వచ్చేసి ఈ మూవీలో ఒక ఏజెంట్ విక్రంగా అయితే నటిస్తాడు. వన్ ఆఫ్ ద స్పై ఏజెంట్ అన్నమాట. రాలా అయితే పనిచేస్తాడు. ఎలాంటి పని చేస్తుంటాడంటే ఇండియాలోని వన్ ఆఫ్ ద గ్రేట్ రా ఏజెంట్ అన్నమాట. అంటే చెప్పాలంటే తనే ఫస్ట్ రావాలనుకునే ఒక క్యారెక్టరు. రోగ్గా మారిపోయిన రుతుక్ రోషన్ ని పట్టుకోవడానికి మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఇండియాలోనే నెంబర్ 1 ఏజెంట్, నెంబర్ 1 ఒక రా ఏజెంట్గా అయితే ఉంటాడు. అలాంటి వాడిని పట్టుకోవాలంటే సరైన వాడు మన జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి ఇంట్రడక్షన్ సీన్ అయితే ఉంటుంది. పీక్స్ అని చెప్పాలి. అండ్ ఆ తర్వాత తారకన్న అలాగే జూనియర్ ఎన్టీఆర్ మధ్య కొన్ని చేజింగ్ సీన్స్ అయితే ఉంటాయి. ఒకటి కార్ చేజ్ సీను, అలాగే ఫాలో టు ట్రైన్ సీక్వెన్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ అని చెప్పాలి ట్రైన్ సీక్వెన్స్ అయితే. ఎందుకంటున్నా అంటే ఆ సీక్వెన్స్ లా ఒక మేజర్ ఒక స్టోరీ అయితే ఉంటుంది. అక్కడ తారకన్న అయితే ఒక మెట్ అయితే ఎక్కేశాడు. అండ్ రుతిక్ రోషన్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ అని చెప్పాలి ట్రైన్ సీక్వెన్స్ అయితే. ఎందుకంటే అక్కడ తారకన్న ఒకటి అయితే, అది చెప్తే స్పాయిలర్ అయిపోతుంది, మీరు థియేటర్లో చూసి ఎంజాయ్ అయితే చేయండి ఆ సీన్ ని. ట్రైన్ సీక్వెన్స్ తర్వాత హెలికాప్టర్ సీక్వెన్స్ అయితే ఉంటుంది. అది అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి. ట్రైన్ సీక్వెన్స్ తర్వాత మనకి సలాం అనాలి సాంగ్ అయితే ఉంటుంది. ఈ సాంగ్ సెకండ్ హాఫ్ లో వస్తుందేమో అనుకున్నా, బట్ ఫస్ట్ హాఫ్ లోనే పెట్టేశారు. ఎక్సలెంట్ గా ఇద్దరు డాన్స్ చూస్తుంటే ఐ ఫీస్ట్ అని చెప్పాలి. ఆ తర్వాత హెలికాప్టర్ సీను, ప్యాక్స్ అయితే ఇంటర్వెల్ బ్లాక్ అయితే ప్యాక్స్ అని చెప్పాలి. ఫ్యూజ్లు అయితే ఎగిరిపోయాయి నాకైతే. అది ట్విస్ట్లకి నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది స్క్రీన్ మీద. నాకు అక్కడే ఎక్కేసింది మూవీ. అబ్బా ఎక్కడికి వెళ్తుంది ఆ మూవీ అని చెప్పి. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది ఒక వన్ ఆఫ్ ద ఎమోషనల్ సీన్లతో. అది కూడా మనకి ట్రిపుల్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్కి ఏదైతే తక్కువైందని మనం అనుకుంటామో, భావిస్తామో, అంటే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ జూనియర్ ఎన్టీఆర్కి మళ్ళీ భీమ్కి మళ్ళీకి పెడితే బాగుంటుంది అని చెప్పి మనం ఏదైతే ఫీల్ అయ్యామో, ఇక్కడ ఈ మూవీలో వాటిలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ పెడతారు. నా భూతం నా భవిష్యత్ అని చెప్పాలి. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్లో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ని ఎలివేట్ చేసింది చూడండి ఒక ఐ రేంజ్లో ఈ స్పై యూనివర్స్లోనే. అంటే అక్కడ కబీర్ ఉన్నాడు, కబీర్కి ట్రైనింగ్ ఇచ్చింది. అండ్ కబీర్ని వన్ ఆఫ్ ద ఇంత పెద్దగా మార్చింది ఎవరో కాదు మన జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్తారు. నాకు ఫ్యూజ్లు ఎగిరిపోయాయి అయితే. అసలు తారకన్న క్యారెక్టర్ని ఇక్కడ నుంచి ఇక్కడికి లేపేస్తారు ఒక రేంజ్లో. అక్కడ నుంచి ఇక సీన్లు, ఆ మధ్యన కొంచెం ఈ కిరణ్ అద్వానీ రుతుక్ రోషన్ మధ్య ఒక లవ్ సాంగ్, ఒక ప్రపోజ్ సీన్ ఉంటుంది. అవి ఓవరాల్గా లవ్ సీన్ నచ్చేటోళ్ళకి అయితే బాగుంటుంది. బట్ మనలాంటి మాస్ యాక్సిడెంట్స్కి, యాక్షన్ వాళ్ళకి కొంచెం లాగ్ లాగా, కొంచెం బోర్ లాగా అయితే అనిపిస్తుంది. అండ్ అది ఎక్కువసేపు ఉండదు, ఒక 10 మినిట్సే ఉంటుంది ఆ పాటు. దాని తర్వాత మళ్ళీ ఇద్దరి మధ్య యాక్షన్ బ్లాక్లు అయితే స్టార్ట్ అవుతాయి. అసలు మెయిన్ ప్లాట్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు రుతిక్ రోషన్ మధ్య ఉన్న బాండింగ్ ఏంటి, వాళ్ళిద్దరు చైల్డ్హుడ్గా ఫ్రెండ్గా ఉండే వాళ్ళిద్దరు ఒక్కసారిగా ఎందుకు ఇంతగా మారిపోయారని చూపించే సీన్లు కానీ, అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు ఇంతగా కబీర్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మనం ట్రైలర్ చూసాము, తారకన్న కబీర్ని పట్టుకోవడానికి ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ఏదో ఒకటి బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఆ బ్యాక్ స్టోరీ అయితే అదిరిపోయింది. మనకు అదే కావాల్సింది, ఒక మోటివేషన్.
ఇప్పుడు ఒక రోగం మారింది రా ఏజెంట్ వెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇలాంటి స్టోరీ ఏం పెట్టలేదు వాళ్ళు. యూజువల్గా స్పై జానర్లో జరిగేది ఇదే, బట్ ఇది డిఫరెంట్ స్టోరీ. జూనియర్ ఎన్టీఆర్కి రుతిక్ రోషన్ మధ్య పర్సనల్ ఒక స్టోరీ అనమాట ఇది. వాళ్ళిద్దరు చైల్డ్హుడ్ నుంచి వాళ్ళు చైల్డ్హుడ్లో జరిగిన కొన్ని సంఘటనలు వాళ్ళ లైఫ్లో ఎలా ఇంపాక్ట్ చేసాయి అనేది ఉంటుంది. ఇక్కడ కబీర్ వచ్చేసి ఇండియా ఫస్ట్ అని తిరుగుతుంటాడు. కాదు ఇండియా ఫస్ట్ కాదు, నేనే ఫస్ట్ తర్వాత ఇండియా అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారు తిరుగుతుంటారు. సో వీళ్ళిద్దరి మధ్య జరిగే ఈ వార్ 2 అనే చెప్పాలి. అండ్ ఓవరాల్గా మూవీకి వచ్చేసి క్లైమాక్స్ సీన్ అయితే ఉంటుంది. తారకన్న కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ సీన్ అని చెప్పాలి. ఇచ్చి పడేశాడు. మనం యూజువల్గా తారకన్న దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం ఏమని, ఆ తారకన్న క్లైమాక్స్లో రుతిక్ రోషన్ కొట్టేసి తనే గెలిచేసేట్లు చూపిస్తాడని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు. కాకపోతే ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. ఇద్దరు పోటాపోటీగా కొట్టుకుంటారు, ఒకరినొకరు పొడుచుకుంటారు, ఒకరినొకరు కాల్చుకుంటారు. ఇవన్నీ జరుగుతుంటాయి. క్లైమాక్స్ వర్షన్లో తారకన్నకు వచ్చేసి అయితే అక్కడ ఇచ్చిన ఒక పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఆ పీక్స్ అని చెప్పాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ తారకన్న కెరియర్లో. అక్కడ యాక్టింగ్తో ఇది రెగ్యులర్ స్పై జానర్ కాదు, ఇది వేరే లెవెల్, వేరే స్టోరీ, వేరే డిఫరెంట్ అని చెప్పి తారకన్న మూవీని ఒక రేంజ్లో తీసుకెళ్ళేది పెట్టాడు. వితౌట్ జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ 2 మూవీ అయితే ఇన్కంప్లీట్ అని చెప్పాలి. అక్కడ తారకన్న పర్ఫార్మెన్స్తో మూవీని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు సెకండ్ క్లైమాక్స్ సీన్ అయితే. సో ఓవరాల్గా సెకండ్ హాఫ్లో బోర్డ్ సీక్వెన్స్ ఉంటుంది, అది ఇంకా హైలైట్ ఉంటుంది. అదైతే ప్యాక్ అని చెప్పాలి. అక్కడ తారకన్న రుతిక్ రోషన్ మధ్య ఫేస్ ఆఫ్ సీను అది చెప్పాను కదా. అసలు రుతిక్ రోషన్కి జూనియర్ ఎన్టీఆర్ గారు ట్రైనింగ్ ఇచ్చి తన్ని ఈ విధంగా మార్చడం చూపించే సీనే నాకు ఫ్యూజులు ఎగిరాయి. నాకు ఇంకేం అవసరం లేదు మూవీలో, అది ఒక్కటి చాలా అని చెప్పి అయితే ఫిక్స్ అయితే అయిపోయా. అండ్ ఇంకోటి క్లైమాక్స్లో వచ్చేసి మీరు ఇంకా మూవీ చూడాల్సిందే. క్లైమాక్స్లో తారకన్న వెరైటీ ఆఫ్ రోల్స్ డిఫరెంట్ గెటప్లు వేసుకొని ఒక్కొక్క విలన్ని వేసేస్తుంటే పీక్స్ అసలు మూవీ. అసలు ఎవరైనా మూవీ చూడకుంటే బిల్ అయితే చూసేయండి. తారకన్న మిమ్మల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే అయ్యాడు. డబల్ కాలర్ ఎగరేసి అన్నాడు. మినిమమ్ గా కంటెంట్ మినిమం ఇది ఉంటే తప్ప తారకన్న అలాంటి డైలాగ్లు అయితే చెప్పాడు. అది డెఫినెట్ గా మూవీలో అయితే ఉంది. అండ్ డబల్ కాలరే కాదు, ప్రౌడ్ గా చెప్పుకోండి, మూవీ సూపర్ హిట్ అయితే అయ్యింది. అండ్ తారకన్న తను పెట్టిన సీన్ ని ఎవ్వరు కూడా చేర్పలేడు అనేది ఇంకోసారి అయితే ప్రూవ్ అయితే చేసుకున్నాడు. మరి ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎంత రేంజ్ కి వెళ్తుంది అనేది అయితే మనం ఇంకా కమింగ్ డేస్ లో మాట్లాడుకుందాం దాని గురించి. మరి మీరు చూసారా మూవీ, మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.